హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో గారెలు పునుగులు ఎలా వేసుకోవాలో చెప్పబోతున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా ఒక బౌల్లో లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రైస్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని వచ్చానండి. చూడండి, గట్టిగా ఉంది. సో రెండో ట్రిప్ వేసేటప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకున్నాను. నేను ఇప్పుడు అన్నం మొత్తం గ్రైండ్ చేసుకొని తీసుకొని వచ్చానండి. చూడండి, ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇందులో ముందుగా ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, తురిమి పెట్టుకున్న క్యారెట్, కొద్దిగా సాల్ట్ వేసి కలుపుతున్నాను. అన్నంలో వాటర్ కొంచెం ఎక్కువైనాయి అని అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను. బొంబాయి రవ్వ యాడ్ చేస్తే పునుగులు కొంచెం క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు అన్నిటినీ బాగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎప్పుడూ అన్నం ఖచ్చితంగా మిగిలిపోతుంటుంది. అలాంటప్పుడు ఈ రెసిపీ మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు బాండీ పెట్టుకొని అందులో నూనె పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్గా చేసి ఆయిల్లో డ్రాప్ చేద్దాము. ఇప్పుడు చూడండి, కొంచెం బ్రౌన్ అయ్యాయి. ఇప్పుడు బాగా బ్రౌన్ అయిపోయి రెడీ అయిపోయినాయండి. ఇంకా తీసేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఇదే పిండితోటి గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా తడి అప్లై చేసి పిండిని తీసుకొని బాల్ లాగా చేసి గారెలాగా ఒత్తేసుకోవాలండి. మధ్యలో ఇలా హోల్ చేసుకొని ఇంకా ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవటమే. అన్నీ ఇలాగే డ్రాప్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసేయటమేనండి. రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.